జనరల్ నాలెడ్జ్ అదేవిధంగా పోటీ పరీక్షల నిమిత్తం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి కొన్ని విషయాలు. ఇవి పోటీ పరీక్షలకు చాలా ఉపయోగకరంగా ఉండేటటువంటి విషయం ఇది. ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1857 అక్టోబర్ 31న జన్మించడం జరిగింది. ఈ డేట్లు మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా డిసెంబర్ 15, 1950లో మరణించడం జరిగింది. ఆయనకున్న బిరుదులు కూడా మనకు తెలుసు. ఒకటి ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా రెండవ బిరుదు ఇండియన్ బిస్మార్క్. ఇవి చాలా ఉపయోగపడతాయి. తర్వాత మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి హోంమంత్రి, భారతదేశానికి తొలి హోంశాఖ మంత్రి, అదేవిధంగా తొలి ఉప ప్రధాని కూడా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇక ఆయన యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే స్వాతంత్రానంతరం కూడా భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజ్యాలు, సంస్థానాలు ఏవైతే ఉన్నాయో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దాదాపు 500 పైగా ఉన్నటువంటి ఆ సంస్థానాలన్నిటిని కూడా ఒకే దగ్గర ఉండాలి, అదంతా ఇండియాగా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా కృషి చేసి అవన్నిటిని కలిపినటువంటి దానికి ఎక్కువ కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అందుకే ఆయనకు ఉక్కు మనిషి అనేటటువంటి బిరుదు వచ్చి, అందరూ ఏకం కావాలి, మనందరం ఏకమై ఉండాలి, అన్ని రాజ్యాలు విడివిడిగా వద్దు, ఒకే చోట కలిసి ఉందామని చెప్పి. ఉదాహరణ మన హైదరాబాద్ కూడా ఇప్పుడు అక్టోబర్ మనకు యాక్చువల్గా ఆగస్టు 15, 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే, కానీ మన హైదరాబాదు అక్కడ ప్రత్యేకమైనటువంటి వీరి ఆధ్వర్యంలోనే సైనిక చర్య చేపట్టి మన తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి దాంట్లో కల్పించి దానికి కూడా మన స్వాతంత్రాన్ని సెప్టెంబర్ 17న ప్రకటించడం జరిగింది. సో ఈ విధంగా మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అనేకమైనటువంటి కృషి చేయడం జరిగింది. వారికి మరణానంతరం 1991లో వారికి భారతరత్న అవార్డుతో వారిని గౌరవించడం, వారి ఫ్యామిలీకి గౌరవించడం జరిగింది. ఇక ఈయన యొక్క విషయాలు, అనేకమైనటువంటి విషయాలు ఈయన గురించి మీరు తెలుసుకున్నట్లయితే ఇది పోటీ పరీక్షల్లో చాలా ఉపయోగపడుతుంది.